వెల్కమ్ టు డయల్ వ్యూ. అతడు ప్రైమ్ టైమ్ డిబేట్లో కూర్చుంటే పూనకంతో ఊగిపోతాడు. నేషన్ వాంట్స్ టు నో అంటూ నిలదీస్తాడు. ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్న డిసైడ్ అయి ఉంటాడో 600 అయినా సరే అతడు ప్రొటెక్ట్ చేయాలనుకున్న వాళ్ళని బలంగా చేస్తూ టార్గెట్ కంప్లీట్ చేస్తాడు. ప్రశ్నిస్తాడు, కానీ సమాధానం వినడు. డిబేట్లో పొలిటికల్ పార్టీల లీడర్లు లేదా గెస్టులు నోరు జారారా అంతే విరుచుకు పడతాడు. తన వారి కోసం ఎదుటి వాళ్లను బలిపశువులను చేస్తాడు. ఇండిగో సంక్షోభంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి ఇలాగే చేశాడా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. దాదాపు 10 రోజుల నుంచి ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు చూపిస్తున్న నరకం గురించి చెప్పుకోవాలంటే లేదా వివరించాలంటే సమయం సరిపోదు. కాస్త క్లుప్తంగా షార్ట్కట్లో చెప్పుకోవాలంటే లక్షలాది మంది ప్రయాణికులపై పగబట్టినట్లు, కత్తి దూసినట్లు ప్రవర్తించింది ఇండిగో యాజమాన్యం. లక్షల్లో టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. దాదాపు 1200 వరకు విమాన సర్వీసులు ఉన్నట్టుండి రద్దయ్యాయి. ఎయిర్పోర్టుల్లో లక్షలాది మంది ప్రయాణికులు దిక్కులేక తలదాచుకున్నారు. సమాధానం చెప్పేవారు లేరు, టికెట్ మనీ తిరిగి ఇవ్వరు. ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రయాణికులకు కనీసం సర్ది చెప్పరు. ఆకలితో నకనకలాడుతున్నా సరే టీ కాఫీల సంగతి దేవుడెరుగు, కనీసం వాటర్ బాటిల్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇది దుర్మార్గపు ఇండిగో యాజమాన్యం వ్యవహరించిన తీరు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రైమ్ టైం డిబేట్ పెట్టాడు రిపబ్లికన్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థుడు, కాల్ చేసినా స్పందించలేదు, హలో అంటూ మొబైల్ ఆఫ్ చేసుకున్నాడు అంటూ ఊగిపోయాడు. ఇండిగో సంక్షోభం ఎప్పుడు సుఖాంతం అవుతుంది, దిస్ నేషన్ వాంట్స్ టు నో అంటూ నిగ్గదీశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడును నిలదీయటం బాగానే ఉంది. కానీ ఇందులో ప్రధాని మోదీతో పాటు డీజీసీఏ వైఫల్యం ఎంత మాత్రమూ లేదా? వాళ్లకు బాధ్యత లేదా అంటే ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంది. కానీ అర్నబ్ గోస్వామి ప్రధాని మోదీని కానీ డీజీసీఏను కానీ ఎందుకు నిలదీయలేదు? ఎందుకు రామ్మోహన్ నాయుడిని మాత్రమే స్కేప్ గోట్గా మార్చారు? సమాధానాలు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు ఇప్పుడు ఇవే. ఇంతటి సంక్షోభానికి కారణం 18 నెలల క్రితమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ విధించిన నిబంధనలు. పైలట్లకు విశ్రాంతి సమయం పెంచి సర్వీసులకు తగినట్లుగా రిక్రూట్మెంట్ చేసుకోమని డీజీసీఏ 18 నెలల క్రితమే చెప్పింది. డిసెంబర్ 1తో ఆ గడువు కాస్త ముగిసిపోయింది. అయినా ఇండిగో వాటినేమీ పట్టించుకోలేదు. పైలట్ల రిక్రూట్మెంట్ చేయనే లేదు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న సందర్భంలో పరిస్థితి ఏంటి అనేది డీజీసీఏ కూడా ఎయిర్లైన్స్తో కూర్చొని తనిఖీ చెయ్యనే లేదు. ఈ సంక్షోభానికి కారణం రామ్మోహన్ నాయుడుని మాత్రమే నిందించలేము. డీజీసీఏకు కూడా ఈ సంక్షోభంలో పాత్ర ఉంది. దేశంలో 60% విమానాలను నడుపుతున్న ఇండిగో ఎయిర్లైన్స్ గడువు ముగిసిన తర్వాత ఏం చేయబోతోంది అని డీజీసీఏ ఒక ప్లాన్ చేసుకోలేదా? ఇండిగోతో ముందుగానే చర్చలు జరపదా? నేషనల్ మీడియా ప్రధాని మోదీని రక్షించేందుకు రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేసి ఉండవచ్చు. కానీ డీజీసీఏ వైఫల్యం గురించి ఎవరూ మాట్లాడరే. రైల్వే శాఖ, ఆర్థిక శాఖ, పెట్రోలియం శాఖ, హోం శాఖలు గడచిన 11 ఏళ్లలో అట్టర్ ఫెయిల్యూర్ శాఖలు. కానీ అవన్నీ బీజేపీ మంత్రుల ఆధీనంలో ఉన్నాయి. ఎప్పుడైనా సరే అర్నబ్ ఈ శాఖల్లో నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని నిలదీశాడా? బీజేపీ మంత్రులను ఇలా చీల్చి చెండాడా? లేనే లేదు. ఇక ఇప్పుడు ఇండిగో విషయానికి వస్తే పౌర విమానయాన శాఖ పరిధి దాటిన సంక్షోభం ఇది. 2014లో 20%గా ఉన్న ఇండిగో ఇవాళ 60% ఆక్రమించింది. ఆ పాపం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానిదే. దీన్ని కవర్ చేసుకునేందుకు, క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే మోదీకి మచ్చ రాకుండా చూసుకునేందుకు అర్నబ్ వంటి మోడీ సపోర్ట్ మీడియా రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేసింది. మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన మోదీ భజన చేసే నేషనల్ మీడియాలో కొన్ని ఛానల్స్ రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అని నినదించాయి, ట్రోల్ చేసేలా స్కెచ్ గీశాయి, కొంతవరకు సక్సెస్ అయ్యాయి.
కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడుది తప్పేమీ లేదా అంటే ఉంది, సందేహమే లేదు. కానీ ఇండిగో యాజమాన్యానిది 75% తప్పు అయితే పౌర విమానయాన శాఖ తప్పు 25% ఉంది. అసలు ఈ శాఖ ఉన్నదే ఇటువంటివి జరగకుండా చూసుకునేందుకు. ఇది వరకు పౌర విమానయాన శాఖ కింద ఎయిర్ ఇండియా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు పౌర విమానయాన శాఖ మెయిన్ డ్యూటీ ఏవియేషన్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయటమే. నిజానికి ఎయిర్లైన్స్ ఎప్పటికప్పుడు క్లిష్టమైన పేపర్ వర్క్ చేయాలి, అలాగే ఉంచుకోకుండా సబ్మిట్ చేయాలి. ఏ పైలట్ ఎన్ని గంటలు ఫ్లై చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఎయిర్లైన్ వద్ద ఎంతమంది పైలట్స్ ఉన్నారో డీజీసీఏ వద్ద పూర్తి డేటా ఉండి తీరాల్సిందే. డీజీసీఏ తన పని తాను సరిగ్గా చేయకపోవటం వల్ల ఇండిగో సంక్షోభానికి ఓ కారణమైంది. అయినా సరే అర్నబ్ గోస్వామి కానీ, కొన్ని నేషనల్ మీడియా ఛానల్ యాంకర్స్ డీజీసీఏను కానీ, ప్రధాని మోదీని కానీ ఓవరాల్గా కేంద్రాన్ని ఎందుకు నిలదీయరో, ఎందుకు నిగ్గదీయరో, ఎందుకు ప్రైమ్ టైం డిబేట్స్ పెట్టి పూనకంతో ఊగిపోరో, ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారో తెలుసా? సమాధానం నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది కదా. అయినా సరే చెప్పాల్సిందే అంటారా? సింపుల్. డీజీసీఏ వైఫల్యాన్ని ప్రశ్నించలేక ప్రధాని మోదీకి ఇండిగో సంక్షోభానికి అసలేమాత్రం సంబంధం లేదు అని ప్రూవ్ చేసేందుకు మాత్రమే కాదు, ఓవరాల్గా కేంద్రంలోని బీజేపీ సర్కార్కు చెడ్డ పేరు రాకూడదు కనుక. ఇదే అర్నబ్ అండ్ మోడీ సపోర్ట్ మీడియా స్ట్రాటజీ. దట్స్ ఇట్.